ఈరోజు బీజేపీ పార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షుడు రామచంద్ర గారి నాయకత్వంలో మీటింగ్ సిఎల్పి మీటింగ్ జరిగింది. అందులో ఎమ్మెల్సీసీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి గారు మా సంఘటన మంత్రి గారు వచ్చారు. అసెంబ్లీలో కౌన్సిల్లో ఏ విధంగా బీజేపీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మన కౌన్సిలర్స్ మన ఎమ్మెల్సీస్ ఏ విధంగా మాట్లాడేది డిస్కస్ చేయడం అయింది. స్పెషల్గా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కు టీచర్స్కు గవర్నమెంట్ స్కూల్స్లో హాస్టల్స్లో మోడల్ స్కూల్స్లో ఫుడ్ పాయిజనింగ్ ఎదురుండే కావడం. ఇప్పుడు ఎగ్జామ్ టైంలో కూడా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ కూడా లేదు, మనకు డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా లేదు. ఇంకోటి విద్యా వ్యవస్థ మీద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఎన్ఏటువంటి పాలసీ వచ్చిన తర్వాత బెస్ట్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 years బ్యాక్ తీసుకొచ్చింది. అది ఆల్ ఓవర్ వరల్డ్లో మంచి ఎడ్యుకేషన్ పాలసీ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది డాక్టర్ కస్తూరంగన్ కమిటీ నేతృత్వంలో 15 members ఎక్స్పర్ట్స్ 5 years దాన్ని స్టడీ చేసి తీసుకొచ్చిన పాలసీని పక్కన పెట్టి ఈ కొత్త పాలసీ అని మళ్ళీ స్టడీ చేసి తీసుకొచ్చారు. దానిలో చాలా టీచర్స్ వ్యతిరేకత వచ్చింది. అందులో కొన్ని ఇష్యూస్లో కొన్ని కవర్ చేశారు, కానీ చాలా ఇష్యూస్ల మీద చాలా కంట్రవర్సీ ఉంది. అవన్నీ కూడా కౌన్సిల్లో మాట్లాడారు.